హాయ్ వియాస్, వెల్కమ్ టు అనిల్ ట్యూషన్ యూట్యూబ్ ఛానల్. సో ఆల్రెడీ ఎవరైతే యొక్క గ్రూప్ 2 మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా సింపుల్ గా అర్థమయ్యే విధంగా ఏపీ హిస్టరీ, అదే విధంగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి వీడియోస్ అనేవి సిలబస్ వైజ్ ఏ విధంగానైతే టాపిక్స్ అనేవి ఉన్నాయో వాటిలన్నింటిని కవర్ చేస్తూ నేను అనేక స్టాండర్డ్ బుక్స్ ని సేకరించి నా యొక్క ఓన్ హ్యాండ్ రైటింగ్ తో నా యొక్క సొంత నోట్స్ అనేది మీకు ఈ యొక్క గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపేర్ అవ్వడానికి అందించడం జరుగుతుంది. సో దానిలో భాగంగా ఆల్రెడీ మనం ఏపీ హిస్టరీ అనే సిరీస్ అనేది స్టార్ట్ చేసుకోవడం జరిగింది. సో దానిలో భాగంగా మనం శాతవాహనులు అనే ఒక రాజ్యం గురించి మనం చదువుకుంటున్నాము. ఈ యొక్క శాతవాహన రాజ్యంలో మనం రాజకీయ చరిత్ర గురించి మెయిన్ చదువుకుంటున్నాము. సో దీంట్లో మనకి మొట్టమొదటి రాజు ఎవరంటే శ్రీముఖుడు. సో శ్రీముఖుడు తర్వాత మనకి కన్హుడు రాజ్యానికి రావడం జరుగుతుంది. కన్హుడు తర్వాత మనకి మొదటి శాతకర్ణి తర్వాత మనకి వేదసిరి తర్వాత మనకి రెండవ శాతకర్ణి రాజ్యంలోకి రావడం జరుగుతుంది. రెండవ శాతకర్ణి తర్వాత మనకి కుంతల శాతకర్ణి రాజ్యాన్ని పరిపాలించడం జరుగుతుంది. ఈ యొక్క కుంతల శాతకర్ణి గురించి మనం ఆల్రెడీ కొన్ని పాయింట్స్ అనేవి లాస్ట్ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. ఇంకా కనుక ఎవరైనా సరే మీలో కనుక వీడియో చూడకపోతే ఈ యొక్క కుంతల శాతకర్ణికి సంబంధించిన సమాచారం అనేది నేను ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత మీరు కంటిన్యూస్ గా ఈ యొక్క శాతవాహన సిరీస్ చూసినట్లయితే మీ యొక్క ఏపీ హిస్టరీకి సంబంధించి గ్రూప్ 2 మెయిన్స్ లో మీకు మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆల్రెడీ మనం కుంతల శాతకర్ణికి సంబంధించి మనం ఒక బిరుదు గురించి మెయిన్ గా ప్రస్తావించాల్సి ఉంటుంది. అదేంటంటే విక్రమాదిత్య అనే బిరుదు అనేది మనకి యొక్క కుంతల శాతకర్ణికి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఎవరైతే ఈ యొక్క గుజరాత్ ని పరిపాలిస్తున్నటువంటి శక్తులు ఉన్నారో వాళ్ళని ఓడించి మాళవ ప్రాంతాన్ని జయించినందువల్ల ఇతనికి విక్రమాదిత్య అనే బిరుదు అనేది వస్తుంది. అంతేకాదు ఈ విక్రమాదిత్యుడు ఎప్పుడైతే యొక్క శకులను ఓడించాడో విక్రమార్క శకం అనేది క్రీస్తుపూర్వం 58లో ప్రకటించడం జరిగింది. అంటే మనకి యొక్క విక్రమార్క శకం అనేది క్రీస్తుపూర్వం 58 నుంచి అమల్లో ఉందని చెప్పుకోవాలి. సో తర్వాత ఏంటంటే మెయిన్ యొక్క కుంతల శాతకర్ణి ఎవరైతే పరిపాలిస్తున్నాడో ఈ యొక్క కుంతల శాతకర్ణి రాజ్యంలో మనకి ఇద్దరు కవులు మెయిన్ గా ఉంటారు. వాళ్ళు ఎవరంటే గుణాఢ్యుడు, అదేవిధంగా శర్వవర్మ. ఈ యొక్క గుణాఢ్యుడు అదేవిధంగా శర్వవర్మకు సంబంధించి మనకి అనేక సార్లు బిట్స్ అనేవి గ్రూప్ 2 మెయిన్స్ లో రావడం జరిగింది. అదేంటంటే గుణాఢ్యుడు బృహత్ కథ అనే గ్రంథం రాసినటువంటి కవి ఎవరు, అదేవిధంగా కాతంత్ర వ్యాకరణం అనే గ్రంథం రాసినటువంటి కవి ఎవరని చాలా సార్లు గ్రూప్ 2 మెయిన్స్ లో అడగడం జరిగింది. సో దీని గురించి మనం డీటెయిల్స్ చూసినట్లయితే ఎవరైతే కవుల్లో గుణాఢ్యుడు ఉన్నాడో ఈ యొక్క గుణాఢ్యుడు ఏంటంటే బృహత్ కథ అనే గ్రంథాన్ని పైశాచిక భాషలో రాయడం జరుగుతుంది. అదేవిధంగా శర్వవర్మ అనే కవి కాతంత్ర వ్యాకరణం అనే గ్రంథాన్ని సంస్కృతంలో రాయడం జరుగుతుంది. అసలు ఈ యొక్క గ్రంథాలను ఎందుకు రాయాల్సి వచ్చిందంటే సో ఎప్పుడైతే యొక్క కుంతల శాతకర్ణి యొక్క శాతవాహన రాజ్యాన్ని పరిపాలిస్తుంటారో అప్పుడు ఏం జరుగుతుందంటే ఒక సన్నివేశంలో ఒక జలకాలు ఆడుతున్నటువంటి ఒక రాజకుమారి లేదా ఒక అమ్మాయి ఏం చేస్తుందంటే సంస్కృతంలో ఒక పదాన్ని ఈ యొక్క కుంతల శాతకర్ణికి చెప్పడం జరుగుతుంది. కుంతల శాతకర్ణికి ఆవిడ చెప్పినటువంటి పదం యొక్క మీనింగ్ అనేది అర్థం కాదనమాట. సో అర్థం కానప్పుడు ఏం చేస్తాడంటే తన దగ్గరలో ఉన్నటువంటి ఇద్దరు కవుల్ని పిలిపించి ఆవిడ ఏదైతే సంస్కృతంలో పదం చెప్పింది కాబట్టి నాకు సంస్కృతం రాదు కాబట్టి మీ ఇద్దరులో ఎవరో ఒకరు నాకు అర్జెంటుగా సంస్కృతం నేర్పించాలని చెప్పి ఈ యొక్క కుంతల శాతకర్ణి తన ఆస్థానంలో ఉన్నటువంటి కవులను అడగడం జరుగుతుంది. సో దీన్ని ఛాలెంజ్ గా తీసుకున్నటువంటి శర్వవర్మ ఏం చేస్తాడంటే ఈ యొక్క సంస్కృతాన్ని నేను మీకు కేవలం 6 నెలల్లో నేర్పిస్తానని చెప్పి ఈ యొక్క శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం అనే గ్రంథాన్ని సంస్కృతంలో రచించి ఈ యొక్క కుంతల శాతకర్ణికి దీని గురించిన సమాచారం అనేది నేర్పించడం జరుగుతుంది. సో అప్పుడు ఏం చేస్తాడంటే గుణాఢ్యుడిని కవి ఏం చేస్తాడంటే 6 నెలల్లో సంస్కృతం నేర్చుకోవడం సాధ్యం కాదని చెప్పి తనతో గొడవ పడడం జరుగుతుంది. సో దీనికి ఏం చేస్తాడంటే ఇక కుంతల శాతకర్ణి ఈ యొక్క ఎప్పుడైతే వీళ్ళిద్దరు గొడవ పడడం జరిగింది గుణాఢ్యుడిని రాజ్య బహిష్కరణ చేస్తాడంటే రాజ్యం నుంచి నువ్వు వెళ్ళిపోయి అంటే నేను 6 నెలలు సంస్కృతం నేర్చుకోలేనా అని నువ్వు అంటున్నావు అని చెప్పి ఈ యొక్క గుణాఢ్యుని తన రాజ్యం నుంచి రాజ్య బహిష్కరణ చేస్తాడనమాట. అప్పుడు ఏం చేస్తాడు ఇక గుణాఢ్యుడు ఏదైతే తను రచించినటువంటి గ్రంథం బృహత్ కథ ఉందో ఆ బృహత్ కథ గ్రంథాన్ని తనతో పాటు తీసుకెళ్లిపోయి అడవిలో కాల్చివేయడం జరుగుతుంది అనమాట. సో ఇదంతా మనకి ఎలా తెలుస్తుందంటే అడవిలో తను కాల్చివేయగా మిగిలినటువంటి భాగం ఏదైతే ఉందో దాన్ని సోమదేవర సూర్య కథా సరిత్సాగరం అనే గ్రంథంలో దీని యొక్క ఇతివృత్తాంతాన్ని మొత్తం కూడా మనకి ప్రస్తావించడం జరిగింది అనమాట. అదే విధంగా ఇంకొకటి ఏంటంటే ఇతని ఆస్థానంలో మనకి కామసూత్ర అనే గ్రంథాన్ని వాత్సాయనుడు రాశారని ఆల్రెడీ చూసాం కదా. ఈ యొక్క వాత్సాయనుడు కామసూత్ర అనే గ్రంథంలో ఇతని గురించి ఏం పేర్కొంటాడంటే ఇతను కుంతల శాతకర్ణి భోగప్రియుడు, అదేవిధంగా అనేక శరీర వాంఛలు కలిగినటువంటి వాడు, స్త్రీలోలుడు అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇతను రాసినటువంటి యొక్క కామసూత్ర గ్రంథాన్ని ఆధారం చేసుకుని ఇతను మలయావతిని తన భార్యతో రాజకుమారితో ఇతను కరీర్త అనే ఒక శృంగార ప్రక్రియలో పాల్గొనడం వల్ల తన భార్య అనేది మరణించడం జరుగుతుంది అనమాట. అంటే అతను ఎంతగా స్త్రీలోలుడు, అదేవిధంగా అతను ఎంతగా భోగప్రియుడు మనకి గ్రంథం ద్వారా అర్థమవుతుంది అనమాట. ఈ యొక్క కుంతల శాతకర్ణికి సంబంధించినటువంటి సమాచారం మనకి యొక్క కుంతల శాతకర్ణి తర్వాత మనకి పులోమావి మనకి రాజ్యానికి రావడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ యొక్క మగధిని మౌర్యులు పరిపాలిస్తూ ఉంటారో మౌర్య వంశం తర్వాత మనకి శుంగులు పరిపాలిస్తారు. ఈ యొక్క శుంగ వంశం తర్వాత మనకి కణువులు రాజ్యాన్ని పరిపాలించడం జరుగుతుంది. ఈ యొక్క కణవ రాజ్యాన్ని పరిపాలిస్తున్న సుశర్మ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సుశర్మని ఓడించినట్లు మనకి ఈ యొక్క మొదటి పులోమావి ఈ యొక్క మత్స్య పురాణం ప్రకారం ఈ సుశర్మను ఓడించాడని చెప్పి మనకి అర్థమవుతుంది అనమాట. సో తర్వాత మనకి పులోమావి వన్ తర్వాత మెయిన్ గా మనం చదువుకోవాల్సిన ఇంపార్టెంట్ రాజు ఎవరంటే మనకి హాలుడు. ఈ యొక్క హాలుడు ఎవరైతే ఉన్నాడో
ఈ యొక్క హాలుడు మనకి శాతవాహన రాజ్యంలో ఆల్రెడీ మనం 30 రాజులను చూసాం కదా, అందులో 17వ రాజు మనకి ఈ యొక్క హాలుడు అనమాట. ఈ యొక్క హాలుడుకు ఉన్నటువంటి బిరుదులు ఏంటంటే కవిరాజు, అదేవిధంగా కవివత్సలుడు అన్నమాట. ఎందుకంటే సాధారణంగా ఆ రోజుల్లో వాళ్ళు రాజుతో పాటు అంటే రాజ్యాంగ పరిపాలన వహించడంతో పాటు వాళ్ళు ఏంటంటే స్వతహాగా కొంతమంది కవులుగా కూడా ఉండేవాళ్ళు అనమాట. అందువల్ల ఇతనికి కవిరాజు, అదేవిధంగా కవివత్సలుడు అనే బిరుదులు అనేవి ఉన్నాయన్నమాట. అంటే దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా రాజు ప్లస్ కవి ఎవరంటే మనకి యొక్క హాలుడు అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే కవిగా ఉండేవాడు, అదేవిధంగా రాజ్యాన్ని కూడా అతను పరిపాలించేవాడు కాబట్టి అతన్ని కవిరాజు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా కవివత్సలుడు అనే బిరుదులు కూడా మనకి ఈ యొక్క హాలుడికి ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఈ హాలుడు రచించినటువంటి గాథా సప్తశతి అనే గ్రంథం ఏదైతే ఉందో, సో ఆల్రెడీ మనం చూసాం. గాథ అంటే ఏంటంటే మనకి కథ, సప్త అంటే 7, శత అంటే 100 అనమాట. అంటే 700 శృంగార కథలు రచించినటువంటి యొక్క హాలుడు తన గ్రంథమైనటువంటి గాథా సప్తశతిలో మనకి అనేకమైనటువంటి తెలుగు పదాలు అనేవి కూడా దాంట్లో ఉండడం జరిగింది అనమాట. అదేవిధంగా ఈ యొక్క హాలుడు కాలంలో ఏం జరుగుతుందంటే ప్రధానంగా ఎప్పుడైతే ఈ యొక్క హాలుడు శాతవాహన రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడో అప్పుడు ఏం జరుగుతుందంటే అనేకమైనటువంటి విదేశీ రాజ్యాలు మన శాతవాహన రాజ్యానికి రావడం జరుగుతుంది అనమాట. అంటే ఈ యొక్క హాలుడు సౌరాష్ట్ర ప్రాంతాన్ని పరిపాలిస్తున్నప్పుడు మనకి ఎవరైతే విదేశీయులు ఉన్నారో వాళ్ళు ఏంటంటే గ్రీకులు కానీ, సెకులు, పార్థియన్లు, కుషానులు వీళ్ళందరూ కూడా మన భారతదేశానికి దండయాత్ర కింద రావడం జరుగుతుంది అనమాట. సో వీళ్ళ నలుగురు మెయిన్ గా ఏమని పిలుస్తారంటే ఇండో గ్రీకులు అని పిలుస్తారన్నమాట. ఎందుకంటే ఇండియాకు వచ్చి స్థిరపడినటువంటి గ్రీకులు కాబట్టి వీళ్ళు ఇండో గ్రీక్స్ అని పిలుస్తారన్నమాట. సో వీళ్ళలో ఏంటంటే ఇక హాలుడు పరిపాలిస్తున్నప్పుడు ఇతను సమకాలికులుగా అంటే హాలుడు పరిపాలిస్తున్నప్పుడు విదేశీ రాజ్యం ఎవరంటే మనకి సెక్కులు అనే వాళ్ళు విదేశీ రాజ్యం కింద ఈ యొక్క రాజ్యాన్ని శాతవాహన రాజ్యానికి రావడం జరుగుతుంది అనమాట. సో అదే కాకుండా ఈ యొక్క హాలుని కాలంలో ఏం జరుగుతుందంటే ప్రాకృతం అనేది స్వర్ణయుగం కింద చెప్పబడుతుంది. అంటే ఎక్కువగా ఈ యొక్క హాలుడు రచించినటువంటి గ్రంథాలు కానీ తన దగ్గర ఉన్నటువంటి కవులందరూ కూడా ఏంటంటే ప్రాకృతంలో అనేక గ్రంథాలను రచించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క హాలుని కాలంలో ప్రాకృతం అనేది స్వర్ణయుగం కింద మనం గమనించవచ్చు. అంటే అదేవిధంగా ఈ యొక్క హాలుడికి సంబంధించి లీలావతి పరిణయం అనే గ్రంథం మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో దాని గురించి ఏంటంటే ఈ యొక్క హాలుడు శ్రీలంక రాకుమారి అయినటువంటి లీలావతిని పరిణయం చేసుకుంటాడు. లీలావతి పరిణయం ప్రకారం ఏంటంటే లీలావతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు మనకి లీలావతి పరిణయం అనే గ్రంథంలో మనకి అర్థమవుతుంది అనమాట. సో దీన్ని రాసినటువంటి కవి ఎవరంటే మనకి కుతూహలుడు అనమాట. అంటే లీలావతి పరిణయాన్ని రాసినటువంటి కవి ఎవరు మనకి ఎగ్జామ్ ఇచ్చినట్లయితే కుతూహలుడు. ఈ యొక్క లీలావతి పరిణయం ఇతివృత్తాంతం దేని గురించి తెలియజేస్తుందంటే కనుక మనకి ఈ యొక్క హాలుడు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క హాలుడు గురించి, అదేవిధంగా శ్రీలంకని పరిపాలిస్తున్నటువంటి రాణి అంటే లీలావతికి సంబంధించినటువంటి ప్రేమకు సంబంధించిన పరిణయం మొత్తాన్ని కూడా మనకి యొక్క లీలావతి పరిణయం అనే గ్రంథాన్ని మనకి తెలియజేస్తుంది అనమాట. సో ఆల్రెడీ మనం ఈ యొక్క హాలుడు పరిపాలిస్తున్నప్పుడు మనకి గ్రీకులకు సంబంధించినటువంటి సెక్కులు రాజ్యానికి రావడం జరిగిందని చూసాం కదా. వీళ్ళు ఏంటంటే శాతవాహనులకి సమకాలికులు అనమాట. ఈ యొక్క సెక్కులను ఏమంటారంటే క్షత్రపులను కూడా పిలవడం జరుగుతుంది అనమాట. సో దీని గురించి మనం ఇన్ డీటెయిల్ గా తెలుసుకున్నట్లయితే ఈ యొక్క క్షత్రపుల్ని మనం 2 విధాలుగా విభజించవచ్చు అనమాట. అంటే ఈ యొక్క సెక్కులు ఎవరైతే పరిపాలిస్తున్నారో వీళ్ళని క్షత్రపులు అంటారు. ఈ యొక్క క్షత్రపుల్ని ఎగైన్ మనం 2 భాగాలుగా విభజించవచ్చు అనమాట. అందులో ఏంటంటే ఫస్ట్ వాళ్ళు పశ్చిమ క్షత్రపులు. ఈ యొక్క పశ్చిమ క్షత్రపులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు భారతదేశాన్ని పరిపాలించడం జరుగుతుంది అనమాట. తూర్పు క్షత్రపులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు భారతదేశానికి రారు. ఎక్కువగా ఏంటంటే వీళ్ళు భారతదేశంతో సంబంధాన్ని కలిగి లేరు అనమాట. ఈ యొక్క క్షత్రపుల్లో పశ్చిమ క్షత్రపులు ఎవరైతే ఉన్నారో వీళ్ళలో మళ్ళీ ఎగైన్ ఏంటంటే మనకు 2 రాజవంశాలు ఉంటాయి. ఏంటంటే కర్దముఖ రాజవంశం, అదేవిధంగా క్షహరాట రాజవంశం. ఈ యొక్క క్షహరాట రాజవంశాన్ని పరిపాలిస్తున్న నహపాలుడు ఎవరైతే ఉన్నారో ఇతని గురించి తెలుసుకున్న సమాచారం మనం చాలా ఉంది. కాబట్టి మనం ఈ యొక్క క్షత్రపుల గురించి మనకి పశ్చిమ క్షత్రపులు, అదేవిధంగా తూర్పు క్షత్రపులు, ఈ యొక్క పశ్చిమ క్షత్రపులు మనకి కర్దముఖ రాజవంశం, అదేవిధంగా క్షహరాట రాజవంశం అనమాట. ఈ యొక్క క్షహరాట రాజవంశాన్ని పరిపాలిస్తున్నటువంటి నహపాలుడు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క నహపాలుడు ఏం చేస్తాడంటే మనకి ఈ యొక్క కర్దముఖ రాజవంశాలు ఏంటంటే మనకి ఉజ్జయిని రాజధానిగా పరిపాలిస్తూ ఉంటారు. ఈ యొక్క క్షహరాట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏంటంటే నాసిక్ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉంటారంట. మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. ఈ యొక్క సెక్కులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సెక్కుల్నే మనం క్షత్రపులు అని పిలుస్తారు. ఈ యొక్క క్షత్రపులు ఏంటంటే 2 రాజవంశాలు ఉంటాయి. వాళ్ళని పశ్చిమ క్షత్రపులు, అదేవిధంగా తూర్పు క్షత్రపులు అంటారు. ఈ యొక్క పశ్చిమ క్షత్రపుల్లో కర్దముఖ రాజవంశం, అదేవిధంగా క్షహరాట రాజవంశం ఉంటుంది. ఈ యొక్క కర్దముఖ రాజవంశం వాళ్ళు ఏంటంటే ఉజ్జయిని ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉంటారు. ఈ యొక్క క్షహరాట రాజవంశం ఏదైతే ఉందో వీళ్ళు నాసిక్ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉంటారనమాట. ఈ యొక్క క్షహరాట ప్రాంతాన్ని అప్పట్లో పాలించినటువంటి రాజు ఎవరంటే నహపాలుడు. ఈ యొక్క నహపాలుడు ఎవరంటే ఈ యొక్క హాలుడికి సమకాలికుడు అనమాట. సో అందువల్ల మనం ఇదంతా కూడా చెప్పుకోవాల్సి వచ్చింది అనమాట. అదేవిధంగా ఇక కర్దముఖ రాజవంశంలో
ఏదైతే మన యొక్క కర్దముఖ రాజవంశం పరిపాలిస్తున్న చూసాం కదా, వీళ్ళలో ఏంటంటే నలుగురు రాజులు అనేవాళ్ళు మెయిన్ ఇంపార్టెంట్ రాజులు. ఈ యొక్క కర్దముఖ రాజవంశంకి సంబంధించి చంతనుడు, అదేవిధంగా చంతనుడు తర్వాత జయరాం తర్వాత మనకి రుద్రదాముడు. సో ఈ యొక్క రుద్రదాముడే మనకి జునాగఢ్ శాసనాన్ని వేయించడం జరుగుతుంది. సో తర్వాత మనకి రుద్ర సింహాద్రుడు లేదా రుద్ర సింహాద్రి అనమాట అంటారనమాట. అంటే ఎవరైతే యొక్క కర్దముఖ రాజవంశాన్ని పరిపాలిస్తున్నారో దీనికి సంబంధించినటువంటి రాజులు ఎవరంటే చంతనుడు, జయరాం, రుద్రదాముడు, అదేవిధంగా రుద్ర సింహాద్రి అనమాట. ఈ యొక్క పశ్చిమ క్షేత్రపులో క్షహరాట వంశానికి చెందినటువంటి నహపాలుడు ఎవరైతే ఉన్నారో ఇతని యొక్క హాలుడికి సంబంధించినటువంటి సమకాలికులు అనమాట. సో ఎప్పుడైతే ఈ యొక్క శకులకి అదేవిధంగా శాతవాహనులకి సమకాలికులుగా ఉన్నారో వీళ్ళకి మధ్య అనేక ఘర్షణలు అనేవి జరుగుతాయి అనమాట. అంటే ఈ యొక్క శకులు విదేశీ వాళ్ళు కాబట్టి ఈ యొక్క విదేశీ వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి యొక్క శాతవాహనులతో అనేక యుద్ధాలు అనేవి చేయడం జరిగింది అనమాట. ఈ యొక్క యుద్ధాల గురించి సమాచారం మనకి ఎక్కడ తెలుస్తుందంటే పెరిప్లస్ అనే గ్రంథం ద్వారా మనకి ఒక గ్రీకు శాస్త్రవేత్త రచించినటువంటి ఒక పెరిప్లస్ అనే గ్రంథం ద్వారా మనకి ఈ యొక్క శకులకి అదేవిధంగా ఈ యొక్క శాతవాహనులకు అనేక ఘర్షణలు జరిగినట్లు మనకు తెలుస్తుంది అనమాట. అదేవిధంగా ఈ యొక్క గ్రంథంలో ఇతను ఇంకా ఏం పేర్కొంటారంటే ఎప్పుడైతే ఈ యొక్క పెరిప్లస్ అనే గ్రంథంలో శాతవాహనులు అప్పుడు ఏంటంటే విదేశీయులతో వర్తకం అదేవిధంగా విదేశీయులతో వాణిజ్యం ఏ విధంగా చేసేవారు అంటే ఓడరేవుల ద్వారా చేశారు. కాబట్టి ఆ ఓడరేవుల గురించి సమాచారం అంటే కళ్యాణి ఓడరేవు అనేది ఏదైతే ఉందో దాని గురించి సమాచారం, అదేవిధంగా ఈ యొక్క శాతవాహనులు విదేశీయులతో ఏ విధంగా వాణిజ్యం చేశారు అదేవిధంగా ఏ విధంగా పరిపాలించారు అనే సమాచారం మొత్తం కూడా మనకి ఈ యొక్క గ్రీకు శాస్త్రవేత్త రచించినటువంటి యొక్క పెరిప్లస్ అనే గ్రంథం ద్వారా మనకి అర్థమవుతుంది. ఇంకా ఏమర్థమవుతుందంటే మనకి ఈ యొక్క పెరిప్లస్ అనే గ్రంథం ద్వారా శాతకర్ణి టూ ఎప్పుడైతే పరిపాలిస్తూ ఉన్నాడో ఈ యొక్క శాతవాహన రాజ్యాన్ని ఈ యొక్క శాతకర్ణి టూను అతను ఏ విధంగా పేర్కొన్నాడంటే పెద్ద సారంగనెస్ అనే పేరుతో పేర్కొన్నాడు. అంటే ఇది ఒక గ్రీకు పదం అనమాట. అంటే శాతకర్ణి టూని అతను తన గ్రంథంలో ఏ విధంగా పేర్కొన్నాడంటే పెద్ద సారంగస్ అనే ఒక పేరుతో పేర్కొనడం జరిగింది అనమాట. అప్పుడు ఏంటంటే ఈ యొక్క కళ్యాణి రేవ్ ఏదైతే ఉందో గుజరాత్ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క కళ్యాణి రేవ్ అనేది సురక్షితంగా ఉండేదని చెప్పి తన గ్రంథంలో పేర్కొన్నాడు అనమాట. అంటే తర్వాత శాతకర్ణి టూ తర్వాత వచ్చినటువంటి సుందర శాతకర్ణి ఎవరైతే ఉన్నాడో ఇతను ఏ విధంగా తన గ్రంథంలో పేర్కొన్నాడంటే శాండర్స్ కింద ఇతను పేర్కొనడం జరిగింది అనమాట. ఈ యొక్క శాండర్స్ కాలంలో ఈ యొక్క కళ్యాణి రేవ్ ఏదైతే ఉందో అది సురక్షితంగా లేదు. అంటే ఏంటంటే ఈ యొక్క శకులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క శకులు మనకి ఆల్రెడీ శాతవాహనులకి సమకాలికులు ఉన్నారని చూసాం. కాబట్టి ఈ యొక్క సుందర శాతకర్ణి కాలంలో ఏం జరుగుతుందంటే ఈ యొక్క శాండర్స్ అని పేర్కొన్నాడు కదా ఇతన్ని. ఈ యొక్క శాండర్స్ కాలంలో ఏదైతే ఇక గుజరాత్ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి కళ్యాణి వాడరేవ్ ఉందో ఈ యొక్క కళ్యాణి వాడరేవ్ని ఈ యొక్క శకులు ఆక్రమించి ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే వాళ్ళు బారుకచ్చా గుజరాత్ లో ఉన్నటువంటి వాడరేవ్ ఏదైతే ఉందో ఈ యొక్క బారుకచ్చాకి ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి వాణిజ్యానికి సంబంధించిన విలువైన వస్తువులు అన్ని కూడా ఏంటంటే ఈ యొక్క గుజరాత్ లోని బరుకచ్చా ప్రాంతానికి తరలించి అక్కడ నుంచి వాళ్ళు గ్రీకు దేశానికి మన యొక్క సంపదని తరలించకపోవడం జరిగిందని చెప్పి ఈ యొక్క పెరిప్లస్ అనే గ్రంథం ద్వారా మనకి తెలుస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే కుంతల శాతకర్ణి చూసాం మనం. కుంతల శాతకర్ణి తర్వాత మనకి రాజ్యానికి వచ్చినటువంటి రాజు ఎవరని చూసాం మనం పులోమా వన్. ఈ యొక్క పులోమా వన్ తర్వాత మనకి హాలుడు రాజ్యానికి వచ్చాడు. ఈ యొక్క హాలుడు తర్వాత మనకి గౌతమి పుత్ర శాతకర్ణి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనం ఈ యొక్క శాతవాహన రాజ్యానికి సంబంధించి ఎక్కువ సార్లు బిట్లు అడిగినటువంటి ఏ రాజు గురించి అడుగుతారంటే మనకి ఒక గౌతమి పుత్ర శాతకర్ణి గురించి. సో దీన్ని సింపుల్ గా ఏమంటారంటే మనం ఇతన్ని జిపిఎస్ అనే రాజు అనమాట. ఈ యొక్క గౌతమి పుత్ర శాతకర్ణి ఏంటంటే 23వ రాజు అనమాట. ఇతని పరిపాలనా కాలం చూసినట్లయితే మనకి 75 AD నుంచి 110 AD అనమాట. అంటే క్రీస్తు శకం 75వ సంవత్సరం నుంచి మనకి 110వ సంవత్సరం వరకు మనకి యొక్క గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క శాతవాహన రాజ్యాన్ని పాలించడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క గౌతమి పుత్ర శాతకర్ణి ఏంటంటే మనం ఆల్రెడీ శాతవాహనులందరిలో గొప్పవాడని చూసాం కదా మనం. సో తొలి శాతవాహనులు గొప్పవాడు ఎవరు అదేవిధంగా మలి శాతవాహనులు గొప్పవాడు ఎవరు అనే అంశాలను మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. సో మొత్తంగా ఏంటంటే ఈ యొక్క గౌతమిపుత్ర శాతకర్ణి ఎవరైతే ఉన్నారో ఇతను 23వ రాజు అనమాట. ఈ యొక్క గౌతమిపుత్ర శాతకర్ణి తనకు సంబంధించినటువంటి పరిపాలన గురించి తనకు సంబంధించినటువంటి రాజకీయ చరిత్ర గురించి మనకి ఎలా తెలుస్తుందంటే నాసిక్ శాసనం ఇతను వేయించినటువంటి తన 18వ రాజ్యవర్షం ఇతను 2 శాసనాలని వేయిస్తాడనమాట. సో దీనికి సంబంధించి మనకు సమాచారం నాసిక్ లో వేయించినటువంటి యొక్క 2 శాసనాల ద్వారా అదేవిధంగా ఇతని తల్లి అయినటువంటి గౌతమి బాలాశ్రీ వేయించినటువంటి నాసిక్ ప్రశస్తి శాసనం ద్వారా మనకి యొక్క గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించినటువంటి సమాచారం అనేది మనకి పూర్తిగా లభ్యమవుతుంది అనమాట. సో నాసిక్ శాసనాన్ని ఎవరు వేయించారంటే గౌతమిపుత్ర శాతకర్ణి. నాసిక్ ప్రశస్తి శాసనాన్ని ఎవరు వేయించారంటే గౌతమి బాలాశ్రీ అంటే ఇతని యొక్క తల్లి గౌతమి బాలాశ్రీ మనకి ఈ యొక్క నాసిక్ ప్రశస్తి అనే శాసనం అనేది వేయించడం జరిగింది అనమాట. ఈ యొక్క నాసిక్ ప్రశస్తి శాసనం ఎప్పుడు వేయించిందంటే గౌతమిపుత్ర శాతకర్ణి మరణించిన తర్వాత ఎవరైతే యొక్క 2వ పులోమావి పరిపాలిస్తూ ఉన్నాడో ఈ యొక్క 2వ పులోమావి కాలంలో ఈ యొక్క నాసిక్ ప్రశస్తి అనే శాసనం అనేది వేయడం జరిగింది అనమాట. సో విద్యార్థులందరూ కూడా కన్ఫ్యూజ్ కావద్దు. నాసిక్ శాసనాన్ని గౌతమిపుత్ర శాతకర్ణి వేయించాడు. నాసిక్ ప్రశస్తి శాసనాన్ని గౌతమి బాలాశ్రీ వేయించింది. ఎప్పుడు ఇతను మరణించిన తర్వాత 2వ పులోమావి పరిపాలిస్తున్నటువంటి
కాలంలో మనకి యొక్క నాసిక్ ప్రశస్తి శాసనం వేసిందనమాట. అంటే ఈ యొక్క నాసిక్ ప్రశస్తి శాసనంలో ఏంటంటే తన కొడుకైనటువంటి జీపీఎస్ గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించినటువంటి అనేక సమాచారం అనేది మనకి యొక్క నాసిక్ ప్రశస్తి శాసనం ద్వారా మనకి లభ్యమవుతుంది అనమాట. సో ఆల్రెడీ మన యొక్క క్షహరాట వంశం గురించి ఆల్రెడీ చూసాం కదా. ఎవరైతే ఈ యొక్క శకులలో ఉన్నటువంటి క్షత్రపుల్లో పశ్చిమ క్షాత్రపులు అదేవిధంగా తూర్పు క్షాత్రాలు ఉంటారని చూసాం కదా. సో వాళ్ళలో పశ్చిమ క్షాత్రపుల్లో క్షహరాట వంశాన్ని పరిపాలిస్తున్నటువంటి నహపాలుడు ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క నహపాలుడిని పూర్తిగా ఓడించినటువంటి రాజు ఎవరైనా చూసినట్లయితే మనకి గౌతమిపుత్ర శాతకర్ణి. ఆల్రెడీ యొక్క నహపాలుడు మనకి హాలుడు కాలంలో కూడా ఉండేవాడు, కానీ హాలుడితో అనేక యుద్ధాలు చేశాడు. ఈ యొక్క హాలుడి యొక్క నహపాలుని ఓడించడం జరగలేదు. ఎప్పుడైతే ఈ యొక్క గౌతమిపుత్ర శాతకర్ణి రాజ్యానికి రావడం జరిగిందో ఈ యొక్క క్షహరాట వంశాన్ని పరిపాలిస్తున్నటువంటి నహపాలుని యుద్ధంలో ఓడించాడు అనమాట. ఈ యొక్క యుద్ధంలో ఓడించిన కారణంగా ఇతను ఏమని పిలుస్తారంటే గౌతమిపుత్ర శాతకర్ణి క్షహరాట వంశ నిర్మూలనకార. ఎందుకంటే ఈ యొక్క క్షహరాట వంశాన్ని పరిపాలిస్తున్నటువంటి నహపాలుడు ఎవరైతే ఉన్నాడు ఈ యొక్క నహపాలుడు కూడా అప్పట్లో ఒక గొప్ప రాజు అన్నమాట. ఎప్పుడైతే మనకి శాతవాహనులు గొప్ప రాజు అని చెప్పి మనం గౌతమిపుత్ర శాతకర్ణి చెప్పుకుంటున్నాం, అదేవిధంగా ఈ యొక్క క్షహరాట వంశంలో ఒక గొప్ప రాజు అంటే ఒక ప్రముఖమైనటువంటి రాజు ఎవరంటే నహపాలుడు అనమాట. ఈ యొక్క నహపాలుని ఎప్పుడైతే తను ఓడించి తన యొక్క వంశాన్ని నిర్మూలిస్తాడో అందువల్ల ఇతనికి క్షహరాట వంశ నిర్మూలనకార అనే బిరుదు అనేది వస్తుంది అనమాట. అదే విధంగా వీళ్ళిద్దరికీ జరిగినటువంటి యుద్ధం అనేది ఎక్కడ జరుగుతుందంటే జోగెల్ తంబి అనే ప్రాంతంలో ఈ యొక్క నహపాలుడికి అదేవిధంగా గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించిన యుద్ధం అనేది జరుగుతుంది అనమాట. ఈ యొక్క ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి దీన్ని జోగెల్ తంబి యుద్ధం అని పిలుస్తారనమాట. ఈ యొక్క జోగెల్ తంబి యుద్ధంలో ఏం చేస్తారంటే ఈ యొక్క గౌతమిపుత్ర శాతకర్ణి ఈ యొక్క నహపాలుని ఓడించి ఈ యొక్క నహపాలుని సామ్రాజ్యంలో నాణాలు ఏవైతే ఉన్నాయో ఆ నాణాలన్నీ తిరిగి తన స్వాధీనం చేసుకుని ఆ నాణాలను మరలా కరగబెట్టి ఆ నాణ్యాల మీద ఏంటంటే గౌతమిపుత్ర శాతకర్ణి మొహం ఏదైతే ఉందో తన ముఖంతో తిరిగి ఈ యొక్క నాణ్యాలను ముద్రించి ఈ యొక్క శాతవాహన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పంచడం జరుగుతుంది. అంటే మనకి ఎగ్జామ్ లో ఎలా ఇస్తాడంటే బిట్టు ఏ శాతవాహన రాజు ఆ నాణ్యాలను తిరిగి ముద్రించాడు అని అడుగుతాడు. అంటే ఇండైరెక్ట్ గా తిరిగి ముద్రించడం అంటే ఏంటి, ఆల్రెడీ ఈ యొక్క నహపాలుడు నాణ్యాలు అనేవి అప్పట్లో అమల్లో ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రాజ్యాన్ని నహపాలుడు రాజ్యాన్ని అతను ఆక్రమించాడు కాబట్టి తన యొక్క నాణ్యాలను ఏం కరగబెట్టి మరలా తిరిగి తన ముఖంతో ఈ యొక్క తిరిగి నాణ్యాలను ముద్రించాడు కాబట్టి మనకి ఈ యొక్క గౌతమిపుత్ర శాతకర్ణి అనేవాడు చాలా మనకి ప్రముఖుడని చెప్పుకోవచ్చు అనమాట. అదే విధంగా ఇతను ఉన్నటువంటి బిరుదులు మనం చూసినట్లయితే ఏక బ్రాహ్మణ అనే బిరుదు అనేది ఈ యొక్క గౌతమిపుత్ర శాతకర్ణికి ఉందన్నమాట. ఎందుకంటే అనేక బ్రాహ్మణులకి అనేక గ్రామాలు అనేవి దానం చేశాడు కాబట్టి ఏక బ్రాహ్మణ. అదేవిధంగా ఆగమ నిలయుడు అంటే ఏంటి అనేక వైదిక క్రతువులు అనుసరించాడు కాబట్టి ఆగమ నిలయుడు. అదేవిధంగా క్షత్రియ దర్పమాన అంటే క్షత్రియుల యొక్క గర్వాన్ని నడిచాడని చెప్పి క్షత్రియ దర్పమాన. అదేవిధంగా త్రిసముద్ర తోయ పీతవాహన వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇది ఒక త్రిసముద్ర తోయ పీతవాహన అంటే ఏంటంటే సో అప్పుడు ఎప్పుడైతే మనకి ఒక గౌతమిపుత్ర శాతకర్ణి యుద్ధాలకు వెళ్తూ ఉండేవాడో అతనికి ఉన్నటువంటి గుర్రాలు అనేవి అలసిపోతూ ఉండేవి అనమాట. ఎప్పుడైతే ఈ విధంగా అలసిపోతూ ఉన్నాయో ఇతను ఏం చేశాడు అంటే దగ్గరలో ఉన్నటువంటి సముద్రాలు ఏవైతే ఉన్నాయో 3 సముద్రాలు మనకు ఉన్నాయి కాబట్టి అప్పుడు పరివాహక ప్రాంతాల్లో ఆ 3 సముద్రంలో ఉన్నటువంటి నీళ్లు అనేవి ఇతని గుర్రాలు తాగేవి అన్నమాట. అంటే అరేబియా సముద్రం నీళ్లు అదేవిధంగా హిందూ మహాసముద్రం అదేవిధంగా బంగాళాఖాతంలో ఉన్నటువంటి నీళ్లు ఇతను ఎప్పుడైతే యుద్ధానికి వెళతాడో ఇతను యుద్ధానికి వెళ్ళినటువంటి గుర్రాలు ఏవైతే ఉన్నాయో ఈ గుర్రాలు ఈ 3 సముద్రాల్లో నీళ్లు తాగేవి అని చెప్పి మనకి ఈ బిరుదు అనేది వచ్చింది అనమాట. అంటే త్రిసముద్ర తోయ పీతవాహన అంటే ఏంటంటే ఇతని గుర్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ యొక్క 3 సముద్రాల్లో నీళ్లు తాగేవి కాబట్టి ఇతనికి త్రిసముద్ర తోయ పీతవాహన అనే బిరుదు కూడా మనకి వచ్చిందనమాట. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఈ యొక్క గౌతమిపుత్ర శాతకర్ణి తల్లి అయినటువంటి గౌతమి బాలాశ్రీ ప్రశస్తి శాసనం వేయించింది చూసాం కదా. ఈ యొక్క ప్రశస్తి శాసనంలో తను ఏం చెప్పిందంటే ఇతని తల్లి గౌతమి బాలాశ్రీ అనేకమైనటువంటి రాజ్యాలు 16 చిన్న చిన్న రాజ్యాలు అనేవి అప్పుడు మనకి ఈ యొక్క దక్షిణ భారతదేశంలో ఉండే అనమాట. ఈ యొక్క అనేక చిన్న చిన్నటువంటి 16 రాజ్యాలు ఇతను జయించాడని చెప్పి తన తల్లి అయినటువంటి గౌతమి బాలాశ్రీ ప్రశస్తి శాసనం ద్వారా వేయించడం జరిగింది అనమాట. ఆ యొక్క రాజ్యాలు ఏంటి మనం చూసినట్లయితే ఎందుకంటే మనం గ్రూప్ 2 మెయిన్స్ లో మనకి యొక్క రాజ్యాలకు సంబంధించి అనేక సార్లు బిట్స్ అనేవి అడగడం జరిగింది కాబట్టి ఇతను జయించినటువంటి ఆ 16 రాజ్యాలు ఏవి అదేవిధంగా ఇతను తల్లి వేయించినటువంటి యొక్క ప్రశస్తి శాసనంలో పేర్కొన్నటువంటి 16 రాజ్యాలు ఏవని చూసినట్లయితే అస్సక అదేవిధంగా అసిక మొలక సౌరాష్ట్ర అదేవిధంగా కుక్కుర అపరాంత వింధ్య అరావళి ప్రాంతాలు అదేవిధంగా సహ్యాద్రి ప్రాంతం అదేవిధంగా కనహగిరి ప్రాంతం విదర్భ ప్రాంతం అవంతి ప్రాంతం అదేవిధంగా అనూప ప్రాంతం అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే మనకి అపరాంత అకర శటగిరి సిరిటన అనే యొక్క 16 రాజ్యాలను కూడా ఇక గౌతమిపుత్ర శాతకర్ణి జయించినాడు అని మనకి ఎలా తెలుస్తుందంటే తన తల్లి వేయించినటువంటి ప్రశస్తి శాసనం ప్రకారం అనమాట. అదేవిధంగా ఈ యొక్క రాజ్యాల గురించి మనం చూసినట్లయితే అస్సక అనే రాజ్యం ఏంటంటే నిజామాబాద్ ఔరంగాబాద్ ప్రాంతాలను కలిపి యొక్క అస్సక రాజ్యం అంటారు. అదేవిధంగా అసిక అంటే ఏంటంటే కృష్ణా గోదావరి నదుల మధ్య ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాంతాన్ని
ప్రాంతాన్ని కూడా ఇతను జయించాడు అని చెప్పి మనకు తెలిసింది. ఈ యొక్క ప్రాంతాన్ని అసికా అంటారంట. అదేవిధంగా ములక అంటే ఏంటంటే పైఠాన్ పరిసర ప్రాంతాలు, అంటే మహారాష్ట్రలోని ప్రతిష్టానపురం పైఠాన్ ఏదైతే ఉందో దాని పరిసర ప్రాంతాలను కూడా ఇతను జయించాడని చెప్పి తెలుస్తుంది. అదేవిధంగా సౌరాష్ట్ర అంటే ఏంటంటే గుజరాత్ పరివాహక ప్రాంతం అండి, మనం సౌరాష్ట్ర అని చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా కుక్కురా అంటే ఏంటంటే తూర్పు రాజస్థాన్ని కూడా ఇతను జయించాడు. సో ఈ తూర్పు రాజస్థాన్ని మనం కుక్కురా అనే పేరుతో మనం పిలవడం జరుగుతుంది. అదేవిధంగా అపరాంత అంటే ఏంటంటే గోవా. ఆల్రెడీ మనకి వింధ్య అదేవిధంగా అరావళి ప్రాంత పరివాహక ప్రాంతాలను కూడా ఇతను జయించాడని చెప్పి తన తల్లి వేయించినటువంటి ప్రశస్తి శాసనం ప్రకారం మనకి అర్థమవుతుంది. అదేవిధంగా సహ్యాద్రి అనే ప్రాంతాన్ని కూడా ఇతను జయించాడు, అంటే పశ్చిమ కనుమలను కూడా ఇతను జయించాడు. అదేవిధంగా కనహగిరి అంటే ఏంటంటే నీలగిరి కొండల్ని కూడా ఇతను జయించాడు. అదేవిధంగా మహేంద్రగిరి అంటే తూర్పు కనుమలను కూడా ఇతను జయించాడు. అదేవిధంగా విదర్భ అంటే గుజరాత్ కూడా ఇతను జయించాడు. అదేవిధంగా అవంతి అంటే ఉజ్జయిని రాజధానిగా కలిగినటువంటి ప్రాంతాన్ని కూడా ఇతను జయించాడు అనమాట. అదేవిధంగా అనూప, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క అనూప ప్రాంతం అంటే ఏంటంటే అప్పుడు ప్రవహిస్తున్న నర్మదా నది ఏదైతే ఉంది, ఈ యొక్క నర్మదా నది పరివాహక ప్రాంతాన్ని కూడా ఇతను జయించాడు. అంటే ఈ యొక్క నర్మదా నది పరివాహక ప్రాంతంలో మనకి మాహిష్మతి అనే ఒక రాజ్యం ఉంటుంది అనమాట. ఈ యొక్క మాహిష్మతి రాజ్యాన్ని ఇతను జయించాడని చెప్పి మా తల్లి వేయించినటువంటి శాసనం ద్వారా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా అపరాంత అంటే ఏంటంటే మనకి ఒక కొంకణ ప్రాంతం ఏదైతే ఉందో దీన్ని కూడా ఇతను జయించాడు అనమాట. అదేవిధంగా ఈ యొక్క ఆకర అనే ప్రాంతం ఏంటంటే మాళవ ప్రాంతం ఏదైతే ఉందో ఈ యొక్క మాళవ ప్రాంతాన్ని కూడా ఇతను జయించాడు అనమాట. సో ఆల్రెడీ మనం శతగిరి, సిరిట అనే పర్వతాల గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. శతగిరి అంటే ఏంటంటే నాగార్జున కొండలు. మనకి ఎగ్జాంపుల్ లో ఎలా ఇస్తాడంటే శతగిరి పర్వతాలని గౌతమిపుత్ర శాతకర్ణి జయించాడు. ఈ యొక్క శతగిరి పర్వతాలు అంటే ఏంటి, నాగార్జున కొండ, అమరావతి కొండలు, ఈ విధంగా ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం ఈ యొక్క పాయింట్స్ కూడా మనం చదువుకోవాలన్నమాట. అదేవిధంగా సిరిటన ఏంటంటే అమరావతి పరిసర ప్రాంతాల్లో. సో ఈ విధంగా 16 చిన్న చిన్న రాజ్యాన్ని గౌతమిపుత్ర శాతకర్ణి జయించాడు అని చెప్పి మనకి అతను తల్లి వేయించినటువంటి నాసిక్ ప్రశస్తి శాసనంలో మనకి అర్థమవుతుంది. ఈ యొక్క గౌతమిపుత్ర శాతకర్ణి భార్య ఎవరంటే మనకి వాశిష్ఠి అనమాట. ఈ యొక్క వాశిష్ఠి గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత రాజ్యానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరంటే తన కొడుకులైనటువంటి రెండవ పులోమావి, అదేవిధంగా శివశ్రీ శాతకర్ణి. ఈ యొక్క రెండవ పులోమావి కాలంలోనే మనకి ఈ యొక్క రెండవ పులోమావి కాలంలో 19వ రాజ్యవర్షంలో మనకి గౌతమి బాలశ్రీ మనకి ఈ యొక్క శాసనం అనేది వేయించింది అనమాట. అదేవిధంగా ఈ యొక్క రెండవ పులోమావి కాలంలోనే మనకి ఆల్రెడీ ఈ యొక్క గౌతమి బాలశ్రీ నాసిక్ ప్రశస్తి అనే శాసనం వేయించిందని చూసాం కదా. ఈ యొక్క నాసిక్ ప్రశస్తి అనే శాసనంలోని ఈ యొక్క రెండవ పులోమావిని ఏమని పేర్కొందంటే దక్షిణ పదేశ్వర్ అని పేర్కొంది అనమాట. అంటే ఎప్పుడైతే ఈ యొక్క రెండవ పులోమావి కాలంలో గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించినటువంటి విజయాలను పేర్కొంటూ ఉంది కాబట్టి విజయాన్ని గురించి పేర్కొనడం జరిగింది. సో అదేవిధంగా ఈ యొక్క రెండవ పులోమావి గురించి కూడా మనకి దక్షిణ పదేశ్వర్ అనే బిరుదు అనేది ఈ యొక్క గౌతమి బాలశ్రీ ఇవ్వడం జరిగింది అనమాట. అదేవిధంగా ఎప్పుడైతే మనకి యొక్క గౌతమి బాలశ్రీ ప్రశస్తి శాసనం ప్రకారం మనకి అనేక విషయాలు తెలిసినాయి. అదేవిధంగా టాల్మీ అనే యొక్క శాస్త్రవేత్తల ప్రకారం ఏంటంటే మనకి రెండవ పులోమావి పరిపాలిస్తున్నప్పుడు చంతనుడు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ మనం చూసాం. చంతనుడు ఎవరైనా చూసాం, కర్దముఖ రాజవంశానికి సంబంధించిన చంతనుడికి అదేవిధంగా రెండవ పులోమావికి మనకి అనేక యుద్ధాలు అనేవి జరిగినాయి అనమాట. ఎప్పుడైతే రెండవ పులోమావి బలహీనం అయ్యాడో గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత తన కొడుకైనటువంటి రెండవ పులోమావి బలహీనం అయ్యాడో దాన్ని అదురుగా చేసుకున్నటువంటి కర్దముఖ రాజవంశానికి చెందినటువంటి చంతనుడు ఏం చేస్తాడంటే రెండవ పులోమావతి అనేక యుద్ధాలు అనేవి చేయడం జరుగుతుంది అనమాట. అనేక యుద్ధాలు చేసి మనకి ఇతను పరిపాలిస్తున్నటువంటి కతియావారి ప్రాంతాన్ని చంతనుడు ఆక్రమించుకుని తన మనమడైనటువంటి రుద్రదామునుడికి ప్రాంతాన్ని తను ఏంటంటే గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆల్రెడీ మనం కర్దముఖ రాజవంశం గురించి, క్షహరట వంశం గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి నేను ఇంకా ఈ వంశం గురించి నేను చెప్పట్లేదు అనమాట. మనకి ఈ విధంగా ఈ యొక్క కర్దముఖ వంశానికి చెందినటువంటి రుద్రదాముడు మనకి రాజుని రెండవ పులోమావిని మనకి సంహరించి రెండవ పులోమావి పరిపాలిస్తున్న కదియావారి ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడని మనకి ఏ శాసనం ద్వారా తెలిసిందంటే మనకి అందే శాసనం. అందే శాసనం ప్రకారం మనకి రెండవ పులోమావిని అతను సంహరించి ఇతను పరిపాలిస్తున్నటువంటి కదియావీర్ అనే ప్రాంతాన్ని ఇతను జయించాడని చెప్పి తెలుస్తుంది. అదేవిధంగా ఇంకా మనకి టాలమీ అనే రచించినటువంటి గ్రంథం ప్రకారం మనకి ఏం తెలుస్తుందంటే ఎప్పుడైతే గ్రీకులు పరిపాలిస్తూ ఉన్నారో గ్రీకుల్లో ఉన్నటువంటి హిప్పోకొరా అనే వంశానికి సంబంధించిన రాజు ఎవరంటే బెలికరస్ రాజు. బెలికరస్ రాజు అదేవిధంగా ప్రజెంట్ పరిపాలిస్తున్నటువంటి రెండవ పులోమావి అదేవిధంగా కర్దముఖ రాజవంశానికి చెందినటువంటి చంతనుడు అందరూ కూడా ఒకే కాలానికి చెందినవారు. అంటే వీళ్ళందరూ సమకాలికులు అని మనకి ఎలా తెలుస్తుందంటే టాలమీ రచించినటువంటి గ్రంథం ద్వారా మనకి తెలుస్తుంది అనమాట. అదేవిధంగా తర్వాత ఏంటంటే రెండో పులోమావికి అదేవిధంగా రుద్రదాముడికి మనకి అనేక యుద్ధాలు అనేవి జరుగుతాయి అనమాట. రుద్రదాముడు ఎవరు, కర్దముఖ వంశానికి చెందినటువంటి రుద్రదాముడికి అదేవిధంగా శాతవాహన రాజు అయినటువంటి రెండవ పులోమావికి యుద్ధాలు జరగడం వల్ల ఏం జరుగుతుందంటే ఇతను పరిపాలిస్తున్నటువంటి ప్రతిష్టానపురం రాజధానిగా పరిపాలిస్తున్నటువంటి రెండవ పులోమావిని ఇతను రుద్రదాముడు ఓడించి ఏం చేస్తాడంటే తన రాజధానిని అమరావతికి మారుస్తాడనమాట. అంటే రెండవ పులోమావిని ఎప్పుడైతే ఓడిస్తాడో రెండవ పులోమావి
కేవలం ఏంటంటే శాతవాహన రాజ్యం మొత్తాన్ని కాకుండా కేవలం ఏంటంటే అమరావతి పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం ఈ యొక్క రెండవ పులోమావి పరిపాలిస్తూ ఉంటాడు. మిగిలినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళన్నింటిలో కూడా ఎవరంటే మనకి యొక్క కర్దముఖ వంశానికి చెందినటువంటి రుద్రదాముడు పరిపాలిస్తున్నాడు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి యొక్క రెండవ పులోమావి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రెండవ పులోమావి కూడా ఒక శాసనం వేస్తాడు. అదేంటంటే అమరావతి శాసనం. సో ఎందుకంటే ఇతను కేవలం ఏంటంటే అమరావతి పరివాహక ప్రాంతం అంటే అమరావతి పరిసర ప్రాంతాలను మాత్రమే పరిపాలిస్తున్నాడు కాబట్టి అమరావతి శాసనాన్ని వేయించాడు. ఈ యొక్క అమరావతి శాసనంలో మనకి తెలుగు పదమైనటువంటి నాగబ్ అనే పదం అనేది మనకి ఈ యొక్క అమరావతి ప్రాంతంలో మనకి లభ్యమైంది. అదే విధంగా అమరావతి స్తూపాన్ని కూడా మనకి ఈ యొక్క రెండో పులోమావి వేయించడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి రెండో పులోమావి గురించి అదేవిధంగా గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించినటువంటి సమాచారం అండి. ఈ యొక్క గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత మనకి తన కొడుకైనటువంటి రెండో పులోమావి గురించి మనం ఆల్రెడీ సమాచారం అని చూసాము. సో తర్వాత మనకి ఇతని వేరే కొడుకైనటువంటి శివశ్రీ శాతకర్ణికి సంబంధించిన సమాచారం అనేది నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను అనమాట. సో ఇదనమాట ఈ యొక్క శాతవాహన రాజ్యానికి సంబంధించి గౌతమిపుత్ర శాతకర్ణి గురించి, అదేవిధంగా టాలమీ రాసిన గ్రంథాల గురించి, గ్రీకులు ఏ విధంగా ఈ యొక్క శాతవాహన రాజ్యానికి వచ్చారని దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనమాట. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోస్ ని ఎవరైతే గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. మీ యొక్క ఏపీ హిస్టరీకి సంబంధించి కానీ, గ్రూప్ 2 మెయిన్స్ కి సంబంధించి, పాలిటిక్స్ సంబంధించి కానీ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వాటిలన్నింటిలో కూడా రిప్లై ఇస్తాను. ఫైనల్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.